ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు దయగల నా ప్రభువా నాయన, నీ కొందనాలు. నీ కృప కలిగిన నామను బట్టి, నీ ప్రేమ కలిగిన నీ స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీ యొక్క అద్భుతమైన మేలు నడిపించి నామానికి గొప్ప కార్యాలు జరిగించుకుని తండ్రి. అయా బిడ్డలకు నా ప్రభువా కావలసిన విధంగా మీరే బోధించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని, ఇదిగో నా తండ్రి ఈ వాక్యం అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడమని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటంలో ఎవరైతే పాలివారిగా ఉంటారో వారు శారీరకంగా, ఆత్మీయంగా వారు బలవంతులుగా చేయబడటానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శారీరకంగా కూడా మనం పోరాడుతూనే ఉంటాం, శారీరకంగా కూడా పోరాడుతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మన హద్దురాళ్ళు ఎవరైనా ఒక బెత్తి జరిపారనుకోండి, ఎంత ఒక బెత్తి, ఎంత బెత్తి అంటే కొంచెం 4 అంగుళాలు 3 అంగుళాలు. ఈ 3 అంగుళాలు జరిపినందుకు ఊరుకుంటారా? ఊరుకోరు. సో ఇదేమైనా నీ జీవితాంతం నీతో వచ్చేదా? రాదు. ఉన్నంతకాలం నీదనిపించుకోవటం, దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోవటం తప్ప నీతో ఉండేది ఎంత మాత్రం కాదు. మరి ఇలాంటి అశాశ్వతమైనటువంటి వాటి కొరకు చాలామంది గొడవలు పెట్టుకుంటూ, పోట్లాడుతూ, చంపుకోటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం పోరాడితే అది ఈ లోకంలో నీకు మేలుగా ఉంటుంది. ఈ లోకాన్ని విడిచినా అది నీకు మేలుగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు మంచిగా జీవించాలనే పోరాటం తప్ప మరేమీ కాదు. అది ఇదేమో ఆస్తుల కోసం, ఒకళ్ళ మీద గొప్ప అనిపించుకోవటానికి కోసం, ఒకళ్ళకంటే నేను గైరు అని అనిపించుకోవటానికి కోసం పోరాడతాం శరీరంగా. కానీ ఆత్మీయంగా ఎట్లాగో తెలుసా? మంచివారు మనం అనిపించుకోవటానికి కొరకు, పరిశుద్ధంగా జీవించటానికి కొరకు మనం ఏం చేస్తున్నాం తెలుసా? పోరాడాలి. దేవుడు చెప్తున్నాడు, ఈ పోరాటములో ఉన్నవారు, ఈ పోరాటములో ఉండేవారు దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుస్తారంట. ఏం చేస్తారు? దేవుని చిత్తాన్ని ఉన్నవి ఉన్నట్టుగా చేయడానికి సిద్ధపడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ పోరాటం పోరాడేవారిగా మనం ఉండాలి. మరి ఆత్మీయ పోరాటం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం ధరించుకోవాలి? దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. చూశారంటండి, ఇక్కడ అపవాది తంత్రాలు. మనకి శత్రువు ఎవడు అనంటే ఈ లోక మనుషులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, వేరే కులస్తులు కాదు, ఇంకొకరు కాదు, ఇంకొకరు కాదు. ఎవరు అని అంటే సాతాను. ఎవరంట? సాతాను. సాతాను వివిధమైన తంత్రాలు కల్పిస్తుంటాడంట. తంత్రాలు అంటే మంత్రాలు.
ఏంటవి? తంత్రాలు అంటే మంత్రాలు. వాడి దగ్గర ఉన్నవన్నీ కూడా కొంతమంది చేతబడి చేసేటువంటి వారు మంత్రాలు చదువుతారు. ఏం చేస్తారు? మంత్రాలు చదువుతారు. వాళ్ళు అట్టా ఉండాలి, వీళ్ళు ఎట్టు ఉండాలి, అయ్యో చదువుతూ ఉంటారు వాళ్ళు నేర్చుకున్నవన్నీ. సాతానుడు కూడా వివిధమైన తంత్రములను కల్పించి మనల్ని పాడు చేయాలని చూస్తుంటాడు. మరి వాడిని జయించాలంటే దేవుడంట మనకు సర్వాంగ కవచాన్ని మనకిస్తున్నాడంట. సర్వాంగ కవచం అంటే తల మొదలుకొని అరికాలు వరకు కూడా, అంటే ఏ రూపకంగా ఏ బాడీలో ఏ అవయవానికి సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క కుయుక్తులు, సాతాను యొక్క మంత్రాలు, సాతాను యొక్క పాడు ఆలోచనలు, దుష్టాలోచనలు, చెడాలోచనలు మన ఒంటికి, మన దేహానికి, మన ఆత్మకు సోకకుండా అంటుకోకుండా ఉండాలని దేవుడంట సర్వాంగ కవచాన్ని ఇవ్వాలనుకున్నాడు. సర్వాంగ కవచం. ఆ సర్వాంగ కవచము మనకుండాలి అనంటే, మళ్ళీ చదవండి ఆ వాక్యం. ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ధరించుకునడి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది తంత్రములను ఎదిరించాలి. ఎదిరించటానికి కొరకు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మరి ఆ సర్వాంగ కవచం మనకు రావాలి అనంటే, ఇప్పుడు సహజంగా పాము వచ్చిందనుకోండి, కొట్టాలంటే కర్ర ఉంటే అంత భయపడం. కర్ర లేదనుకోండి భయపడతాం. అలాగే మనం సర్వాంగ కవచం ముందు ధరించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పిరిగితనం అనేది మన నుండి పోతుంది. అంటే దుష్టుడు ఎక్కడ బాణం వేసినా నాకు గుచ్చుకోదు, నాకు నా బాడీలో జొరబడదు, నన్ను హతమార్చదు, నన్నేం చేయదు అనే ఒక ధైర్యంతో శత్రువును ఎదురాడతాం. శక్తితో, బలంతో వాడితో పోట్లాడుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సర్వాంగ కవచం మనకు రావాలి అనంటే మనం ఎలాగుండాలి? 3 పాయింట్స్ మీ కొరకు సిద్ధపరిచి ఉంచాను. మరి ఆ 3 పాయింట్స్ కరెక్ట్గా మనం పాటించినట్లయితే మనకు సర్వాంగ కవచాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనందరికి ఏం కావాలి? సర్వాంగ కవచం కావాలి. ఇది బాహ్యంగా కనపడదు. బాహ్యంగా ఈ కళ్ళకు కనపడదు, ఆత్మీయ మనోనేత్రాలకు కనపడిద్ది, సాతాను కనపడిద్ది. ఎవడైతే మన మీద పనిచేస్తున్నాడో, ఎవడైతే వివిధమైన తంత్రాలను కల్పించి మనల్ని పాడు చేయాలని మన మీదకి దాడి చేయటానికి వస్తున్నాడో వాడికి కనపడిద్ది. ఏమని? సర్వాంగ కవచము ధరించుకున్నారా లేదా? ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని చంపారంటే ఆ పక్కనున్న సెక్యూరిటీ ఏం చేశాడు? ఆ కవచం అనేది తను ధరించుకోకపోవటం వల్ల, ధరించుకోలేదని తనకు తెలిసిపోయింది. ఏం చేశాడు? వెంటనే షూట్ చేసేయగలిగాడు. అది వేసుకుంటే షూట్ చేయగలుగుతాడా? మరి సాతానుడు కూడా అంతే. మనకు ఈ సర్వాంగ కవచము ధరించుకోలేదని వాడు చూస్తే ఏమవుతుందంటండి? మన మీద తంత్రాలను ప్రయోగిస్తాడంట. అవి బాణాల్లాగా,
లేకపోతే బలహీనులుగా, లేకపోతే ఇందాక చెప్పాను కదా, ఒక ఆంగారు ఆ పిల్లవాడు వాష్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాయంట, వేస్తున్న తలుపు తీసుకొని బయటకు వచ్చాయంట. ఆ గుమ్మం దగ్గర ఉందంట పాము, బాగా బాగా కరిసిందంట, బాగా కరిసింది. మరి అప్పటికప్పుడు ఏం చేయగలుగుతారు? ఏమంటే అప్పటికప్పుడు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఏదో మనుషులు చేస్తారు కదా, ఆ మంత్రాలు అవి చేస్తారు కదా, ఇక అంతకంటే ఇంకేం చేస్తారు వాళ్ళు? నేను చెప్పే మంత్రాలు తంత్రాలు కదమ్మా, ప్రార్థన చేసిన నిశ్రక్తం అయ్యి దేవుడు ఆ బిడ్డను కాపాడుతాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ విషయం ఎక్కకుండా ఇంజెక్షన్ చేయించు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఆ విషయం ఎక్కువగా ఎక్కకుండా ఇంజెక్షన్ చేయించు, మంచి జరుగుతుంది అని చెప్పగానే సరేనండి అని అన్నారు. కనుక సాతానుడు మనుషుల మీదకి వివిధమైన తంత్రాలను పంపిస్తూ ఉంటాడంట. ఆ సర్వాంగ కవచం ఉందో లేదో వాడు చూస్తున్నాడు. మరి మనం ధరించుకొని ఉన్నామా లేదా? ఏమండి, రోజు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాం, ఆ సర్వాంగ కవచం మనం ధరించుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తున్నామా, ధరించుకోకుండా బయటకు వస్తున్నామా? సాతానుడంట ఎవరిని మృంగుదునానని ప్రతిరోజంట గర్జించే సింహం వలె వాడు తిరుగుతున్నాడంట. వాడు తిరిగేటప్పుడు వాడికంట మనం పడ్డామంటే వాడు ఏం చేస్తాడు? సింహం కంట ఏదైనా జంతువు పడితే అది వదిలేసిద్దా? ఏ జంతువుని వదలదు. సింహం కంటబడితే అది ఏనుగునైనా వదలదు, దేన్నైనా దానికి మించిన జంతువునైనా వదలదు. ఈ కాడికి దాన్ని వశపరుచుకొని దాన్ని తినేసేయాలనే చూస్తుంటాడు. అలాగే సాతానుడు కూడా అంతే. నీవు గనక సర్వాంగ కవచం నీవు ధరించుకోకుండా నువ్వు ఎటు వెళ్ళినా ఎక్కడున్నా అది నీకు ప్రమాదమే, అది నీకు నష్టమే. ఇప్పుడు బట్టలు ధరించుకోకుండా ఎవరైనా బయటికి వెళ్తారా? చిన్న పిల్లలతో సహా బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఈ బట్టలో శరీరానికి రక్షణగాను, శరీరానికి కవర్ చేసేదిగా, అవమానపరచకుండా ఈ బట్టలు ఏం చేస్తే కాపాడుతుంది. కనుక నీ ఆత్మను, నీ దేహాన్ని దుష్టుడు పాడు చేయకుండా ఉండాలి అనంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఉండాలి. ఆ సర్వాంగ కవచం ఎప్పుడు వస్తుందో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపకరమైన వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు ప్రతి ఉపదేశమును కొట్టుకొని పోవచ్చు ఎండునట్లు కాక. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు మనం పసిపిల్లలంలాగా ఉండాలంట. పసిపిల్లలు ఇప్పుడు మరియ పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా? మనుషుల్ని కుయుక్తితో ఏం చేస్తారంటే పాపంలోకి లాగుతుంటారు. ఏం చేస్తారంటండి? పాపంలోకి లాగుతారు. ఆ పాపంలోకి లాగేటప్పుడు
మనము వాటి గురించి అసలేమీ తెలియని వారి వలె, వారి మాటల ప్రకారంగా నడవని వారి వలె, వారి గురించి వారు ఏదైతే చెప్పారో అది చేయకుండా ఉండేటువంటి వారిగా మనం పసిపిల్లల్లాగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ పసిపిల్లలు వాళ్ళ అమ్మోళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎత్తుకొని తీసుకొస్తేనే వచ్చారు. ఎత్తుకొని తీసుకురాకపోతే వాళ్ళు రాగలుగుతారా? రాలేరు. మనం కూడా ఏంటంటే ఈ లోకంలో చాలాసార్లు ఎవరైనా ఏదైనా మాటలు చెప్పగానే ఊరకనే లొంగిపోతుంటారు. అలాగైతే ఎట్టగమ్మా, ఇలాగైతే ఎట్టగమ్మా అని చెప్పినప్పుడు సరేనని ఏం చేస్తున్నారంటండి? లొంగిపోతున్నారు. వారి యొక్క మాయోపకరమైనటువంటి ఆ మాటల చేత వారు వంచన చేసుకుంటున్నారు. ఆ యొక్క వంచన చేసుకుంటున్నప్పుడు, వశపరుచుకుంటున్నప్పుడు మనం వారి వశంలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఎక్కువ శాతం వాటన్నిటిని కూడా వివేచించరు, వాటి గురించి ఆలోచించరు, అలాగే చేయాలని అనుకోరు. వాళ్ళు మాట ప్రకారంగా జీవించాలని ఉండరు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ అమ్మగారు చెప్పందే ఎవరు ఏది ఇచ్చినా సరే అస్సలు ముట్టుకోనంటే ముట్టుకోరు, ఇంకంతే. అంత కరాకడ్డీగా ఉంటారు. అలాగే వీళ్ళంట ఏం చేస్తారో తెలుసా? చాలామంది తప్పుడు మార్గాల్లో నడిపిస్తారు. నువ్వే రూట్లో ఉన్నావో ఆ రూట్లోకే వచ్చి నిన్ను తప్పుడు మార్గంలోకి నడిపిస్తారు. పర్వాలేదులేమ్మా, ఇలా కూడా చేయొచ్చమ్మా, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా చేస్తున్నారు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా చేస్తున్నారు కనుక నీవు కూడా చేయొచ్చు, తప్పేం లేదు అనుకొని ఏం చేస్తారో తెలుసా? ఎక్కువ శాతం మనం ఎక్కువగా దేవునిలో ఎదిగేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి దగ్గరగా జీవించేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఎదిగినప్పుడు ఎక్కువ ఫలాలు వస్తాయి. ఒక చెట్టు ఎదిగినప్పుడు ఎక్కువ ఫలాలు వస్తాయి. దానికి ఎక్కువ రాళ్ళు తగులుతాయి. రాళ్ళు వేసి కొడుతుంటారు. ఏం చేస్తారంటండి? రాళ్ళు వేసి కొడుతూ ఉంటారు. అలాగే నీవు ఎక్కడైతే పవిత్రంగా, పరిశుద్ధురాలుగా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాలనుకుంటావో లేని పోయిన మాటలన్నీ మనకు తెలియచేస్తుంటారు. ఇది అట్టేంటమ్మా ఉంటాం, మేము చేసుకోవట్లేదా ప్రార్థనగా, మేము వెళ్తలేదా ప్రార్థనకి, నువ్వు అలాగుంటావేంటి అనని మనల్ని అవమానపరుస్తుంటారు, మనల్ని తిడుతుంటారు. ఆ మీదట చాలామంది ఏం చేస్తారో తెలుసా? మరి వాటికి లోబడిపోతారు, వారికి లొంగిపోతూ ఉంటారు. మళ్ళీ చదువుకుందాం వాక్యం. అందువలన మనవికి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ చూశారంటండి, ఏం చేస్తారంట? తప్పు మార్గంలోనికి లాగుతూ ఉంటారు. ఏం చేస్తారంట? అది మంచి మార్గమా? తప్పు మార్గం. ఈనాడు దేవుని సేవకులే చాలా చోట్ల ఒక దైవజనుడు బోధించినట్టుగా కాకుండా వాళ్ళు ఏం చేస్తారో తెలుసు? వాళ్ళు సొంతగా వాళ్ళు చెప్తుంటారు. దేవుని వాక్యం మరి వాళ్ళ సంఘాన్ని అలా కట్టుకున్నారులే, అలాగా మరి పెంచుదాం, మరి వదిలేద్దాం అనుకుంటారా? ఇదే కరెక్ట్, తప్పుడు మార్గమే కరెక్ట్ అని నడిపించే దైవ సేవకులు కూడా ఉన్నారు. కనుక మరి మనం ఏం చేయాలి? ఆ కుయుక్తిలోకి మనం వెళ్ళకూడదు. మనం చాలా స్ట్రాంగ్గా దేవునిలో మనం జీవించేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది తప్పుడు మార్గం అని తెలుసుకో.
ఇక్కడ వాక్యము ఏ అనుభవంలో అయితే నిన్ను రక్షించుకున్నాడో దానికి భిన్నంగా ఎవరైతే ఏ దైవ సేవకుడైనా ఏ విశ్వాస అయినా ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అది తప్పు అని మనం తెలుసుకోవాలి. ఏం చేయాలంట? అది తప్పు అని తెలుసుకోవాలి. అలా కాకుండా నిన్ను ఆ తప్పుడు మార్గంలోకే నడిపిస్తున్నప్పుడే నువ్వు గ్రహించి నేను ఇది చేయకూడదు, నేను ఇలా ఉండకూడదు అనని మనం ఏం చేయాలో తెలుసా? చిన్న పిల్లల మనస్సుతో దేవుని యొద్దనే ఉండేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మళ్ళా చదువుకుందాం. లాగు కుయుక్తితోను చూశారంటండి, గాలికి పొట్టేం చేసిద్దంటండి? కొట్టుకొని పోయిద్దంట. మనం కూడా చాలాసార్లు వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఏం చేస్తుంటారు? గాలిలాగా వాళ్ళ మాటలు వచ్చేసినప్పుడు. మొన్న ఒక అమ్మ ఓ చోట ప్రజల్ని మాయపుచ్చుతుంది. ఎలాగో తెలుసా? అయ్యా, ఇలాగా ఒక ఆశ్రయం కట్టాం, దానికి కొంత డబ్బులు కట్టాలి, మరి ఆ ఓనర్సు మరి పలానా 2 రోజుల్లోనే కడితేనే అది ఉంటుంది, లేకపోతే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారంట. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అంటే, సరేలేమ్మ ప్రార్థన చేద్దామంటే ఏమంటుంది కదా, నేను ప్రార్థన చేశానయ్యా, దేవుడు నిన్నే చూపించాడు, నిన్నే స్పాన్సర్ చేయమని చెప్పాడు, నువ్వు ఎంత ధన్యురాలువో, నువ్వు ఎంత ధన్యుడువో అనని చెప్పగానే వారు సరేనని ఏం చేస్తున్నారు? డొనేట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి, అలా ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి అలాగే వెళ్ళి అదే మాట చెప్తుంది. తీరా చూస్తే ఆశ్రయం లేదు, ఏమీ లేదు. దేవుని నామం పేరట ఎంతోమంది మనలను మోసం చేసేవారు కూడా వస్తున్నారు. కనుక మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడానంట దేవుని యొక్క మాటల్లోనే మనం ఉండాలి. కానీ వారి మాటలు ఒక పెద్ద గాలిలాగా వచ్చినప్పుడు వాటికి కొట్టుకొని పోయేటువంటి వారిగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాటను మనం చూడండి. ఇంకొక మాట, మొదటి దశలోనికులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకుందుము. మనం ఎలాంటి వారం అంట? పగటివారం అంట. పగటివారు ఏం చేస్తారు? ఏమండి? మత్తులుగా ఉండరు. రాత్రిపూట ఏం చేస్తారంటండి? మత్తులుగా గాఢ నిద్రలో ఉంటారు. కొంతమంది దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకోవటానికి ఎదుటివారి మత్తులోనే పడిపోతుంటారు. ఏం చేస్తారు? ఎదుటివారి మత్తులోనే పడిపోతుంటారు. ఎదుటివారి లాలంలోనే పడిపోతుంటారు. ఆ మత్తు ఇక బయటికి రానివ్వదు. ఇక్కడ అంటున్నాడు 8వ వచనం, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. ఏంటంట? విశ్వాసం, ప్రేమ, కవచమును, రక్షణను, నిరీక్షణను, శిరస్త్రాణమును
ఏమేమి ధరించుకోవాలి? విశ్వాసం. చెబుదాం, అందరం అందరం చెబుదాం. విశ్వాసము, ప్రేమ, కవచము, రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణం. ఎన్ని? 6. ఈ 6టిని మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఇవి ధరించుకుంటే ఎక్కడ నిన్ను ఎవరు కూడా వాళ్ళ మత్తులోకి లాగరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బాగా త్రాగటానికి కొరకు తీసుకుని వెళ్తారు. త్రాగటానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ మధ్య మళ్ళీ ఇంకేం చేస్తున్నారో తెలుసా? కచ్చిపులో మత్తు మందు పెట్టుకొని వాళ్ళు లేడీస్ అయినా మగవాళ్ళైనా వాళ్ళ దగ్గర ఏదన్నా దోచుకోవాలి అని అంటే ఏం చేస్తున్నారు తెలుసా? ఆ యొక్క కచ్చిపు అడ్డం పెట్టగానే వాళ్ళు ఏమవుతున్నారు? మత్తులుగా పడిపోతున్నారు. మత్తులుగా పడిపోవటం వలన వాళ్ళ దగ్గర అన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మాటల చేతనైనా నీవు మత్తురాలుగా వారి మాటలలో వెళ్ళిపోతున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన విలువైనటువంటి 6 సుగుణాలు కలిగినటువంటి లక్షణాలను వాడు దోచుకుని వెళ్ళిపోతాడు. యెరూషలేము నుండి యెరికోకి ఒక అతను నడిచొస్తుంటే అతని దగ్గర విలువైన వస్తువులన్నీ దోచుకొని తన కొట్టి కొర ప్రాణంతో అక్కడ మార్గమధ్యంలో వదిలేసి వెళ్ళాడు గాయాలతోటి. నీ పని కూడా అదే జరుగుతుంది. ఎక్కడైనా మత్తురాలుగా నువ్వు ఉండిపోయినట్లయితే వాళ్ళు రమ్మన్నారండి, వాళ్ళు బలవంతం చేశారండి, వాళ్ళు చెప్పారండి, వెళ్ళాల్సి వచ్చిందండి, మా వాళ్ళేనండి, దగ్గరోళ్ళండి, మా బాబాయ్ అండి, మా పెదనానండి, మా చెల్లండి, మా అన్న అండి అని ఎన్నో చెప్తుంటారు. అన్నైనా, బాబాయ్ అయినా, తమ్ముడైనా, చెల్లైనా, లేకపోతే తండ్రి అయినా, తల్లి అయినా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా సరే దేవునికి ఆజ్ఞకు విరుద్ధమైనటువంటి ఈ యొక్క విశ్వాసములో ఉండకుండా, దేవుని ప్రేమలో ఉండకుండా, ఆయన యొక్క రక్షణ కవచములో ఉండకుండా, ఆయన యొక్క నిరీక్షణలో ఉండకుండా ఏ నడిపింపు నీకు వచ్చినా సరే ఇది దేవునికి విరుద్ధమైందని తెలుసుకో. దేవునికి ఆయనకి ఇష్టం లేదని తెలుసుకో. ఆయన కోరుకునేది కాదని తెలుసుకో. ఒకవేళ అలాగే వెళ్ళినట్లయితే అక్కడ మునిగిపోతావు, ఎంతో నష్టపోతావు. ఒకసారి మా అమ్మగారు మా నాన్నగారికి చేపల కూర అంటే చాలా ఇష్టం. అందుకని ఎవరో అమ్మటానికి తీసుకొచ్చిన తర్వాత ఆ చేపల కూర చక్కగా వండేసేసారు. మా నాన్నగారు మొగ్గన్న వేస్తా ఇక వాసన వస్తుంది, తినాలని. ఇంకా ఈలోపు దేవుడు చెప్తున్నాడు, ఆ కూర తినకు అని అన్నాడు. ఆ కూర తినకు అని అన్నారు. ఆ కూర తినకూడదా? ఓ పక్క మసాలా గుమగుమలాడుతూ ఉంది. మరి ఏం చేయాలి? దేవుడు తినొద్దన్నాడు. ఏం చేయాలి? మా నాన్నగారు ఖచ్చితంగా చెప్పేశారు, ఆ కూరని తిన్నాం. ఏమైందయ్యా? ఏం కాలా, దేవుడు తినొద్దన్నాడు కనుక నేను తిన్నాం. మా అమ్మగారు తిన్నారు, అటు బయటికి వెళ్ళి వచ్చారు. ఇంకంతే, పకపకా నవ్వుతుందంట. ఏం చేస్తుంది? పకపకా నవ్వుతుంది. మా నాన్నగారికి అర్థమైపోయింది. అప్పుడు మారుమనసు పొందిన విశ్వాస జీవితంలో గడుపుతున్న టైం అది.
సేవా జీవితంలోనికి ఇంకా రాలా. అప్పుడు మా నాన్నగారు తన కొరకు ప్రార్థన చేశాక ఆ చీకటి శక్తి పోయింది. ఏంటి, కొనుక్కొనే కదా తీసుకుంది. వాటి వెంట కొన్ని చీకటి శక్తులు వచ్చాయి. అది దేవుడు తినొద్దన్నాడు కనుక మనం ఏం చేయాలి? భలే బోటకంలాయా, ఏంటి ఇది తినకూడదా? దేవుడు చెప్పాడు కనుక నీకు మంచి జరగటానికి దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వింటావా, లేకపోతే నీ కోరికను తీర్చుకుంటావా, నీ ఆలోచన నెరవేర్చుకుంటావా? ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కోరికను తీరిస్తే ఎక్కడ నీవు మత్తురాలు అయి ఉండటానికే నువ్వు పగటి వారి వల్లే పని చేస్తావు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం, చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన పాల వలన ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాలు అనగా దేవుని వాక్యము ఎలాంటిదంట? నిర్మలమైనటువంటిది. నీవు కూడా నిర్మలముగా ఉంటావు, నీవు కూడా పరిశుద్ధులుగా ఉంటావు, నీవు కూడా పవిత్రముగా ఉంటావు, నీవు కూడా అద్భుతంగా చేయబడతావు. లేకపోతే నీవు గనక ఈ సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, ఇవన్నీ ఏంటండి? దేవుడు దయాళుడని రుచి చూసిన వాళ్ళంట, పగటివారంట ఇలాంటివన్నీ మానేస్తారు. అసూయ, ఒకళ్ళు బాగా ఉన్నారంటే ఓర్చుకోలేరు, ఒకళ్ళు బాగా బ్రతుకుతున్నారంటే ఓర్చుకోలేరు, ఒక మంచి భోజనం చేస్తున్నారంటే ఓర్చుకోలేరు. ఏమండి, భార్యాభర్తల దగ్గరే ఈ వారలేనితనం ఉండిద్ది. పిల్లలలో అక్క చెల్లెళ్ళ మధ్యలోనే వారలేనితనం ఉంటుంది, ఇంక బయట ఎందుకు ఉండదండి? మరి ఇలాంటి అసూయను మనం ఏం చేయాలో తెలుసా? దాన్ని దూరం చేసుకోవాలి. ఇలాంటి అసూయ నీలో ఉండనీయకూడదు. ఇలాంటి అసూయ నీలోనికి వస్తే వెంటనే ప్రభు దగ్గర క్షమించమని అడుగు, విడిచిపెట్టడానికి చూడు. లేదంటే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పెద్ద మచ్చ తీసుకొచ్చి పెడుతుంది. అసూయ ఎవరిలో ఉండదండి అనొచ్చు, ఉంటుంది ప్రతి ఒక్కొక్కరిలో. కానీ అది లేకుండా చేసుకోవటంలోనే ఉంది గొప్పతనం. అప్పుడే నీ జీవితం గొప్పగా మారుస్తారు. నీలో అసూయ ఉంది లేదనే సంగతి ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఒకరు ఒక వాహనం కొనుక్కున్నారంటే ఓర్చుకోలేరు, ఒక వాహనం కొనుక్కున్నారంటే ఓర్చుకోలేరు. ఎందుకు అది? ఏమండి, దేవాని స్తోత్రం అయ్యా, బిడ్డ కొనుక్కున్నాడు, చక్కగా దాన్ని వాడుకునేలాగా చేయి ప్రభువా, నువ్వు దీవించు ప్రభువా అని ప్రార్థన చేసే నిర్మలమైన మనసు ఉందా మనకే?
ఆ మనస్సు గనక ఆ మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తే, ఆ మనస్సుతో చేసిన ప్రార్థన పరలోకానికి వెళ్ళి దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. నువ్వే మనసుతో అయితే ప్రార్థన చేసావో అదే మనసుతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. లేక అసూయ పెట్టుకొని, మోసం పెట్టుకొని నువ్వు ఎదుటి వారి ముందు నడుచుకున్నావంటే అది నీకు ప్రమాదం అని తెలుసుకో. సాతానుడు ఈ అసూయ అనేటువంటి బాణం నీకు వేసినప్పుడు నువ్వు దానికి లోబడిపోతున్నావా, లేకపోతే దాన్ని ఎదిరిస్తున్నావా? ఏమండి, ఎదిరిస్తున్నారా? ఎదుటివారు ఏదైనా మాయోపకరమైనటువంటి మాటలు చెప్తుంటే వాటిని ఎదిరిస్తున్నారా? వాటికి లోబడుతున్నారా? ఓసారి ఒక చోట ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఒక వ్యక్తి హడావుడికి వచ్చేసి ఆయనకి ఏదో దండేసేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆయన కూడా చనిపోయిన దేవుడేనా? ఆయన కూడా దేవుడేనా? ఆయనేమో తాగి తందనాలు ఆడి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో చూసుకోకుండా చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి వ్యక్తి దేవుడు అవుతాడా? ఏ ఉద్దేశంతో దండం పెట్టుకున్నావు? అసలు ఎవరికి దండం పెట్టుకుంటారండి? ఏమండి, ఎవరికి దండం పెట్టుకుంటారు? దేవునికి మాత్రమే దండం పెట్టుకుంటారు. అయ్యా నీవు నాకు మేలు చేయయ్యా అని దండం పెట్టుకుంటారు. ఇదిగో ఈ పగలంత వ్యాపారం బాగుండాలయ్యా అని దండం పెట్టుకుంటారు. మళ్ళీ ఈ వ్యక్తి ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి. ఎవరు? దండం పెట్టుకున్న అతను ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి. కానీ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. ఏంటండి ఇది? చూసిన వాళ్ళం వామ్మో చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకున్నాడో, ఎంత గౌరవం. ఎవరికి దండం పెట్టుకోవాలి, ఎవరికి దండం పెట్టుకోకూడదు? అది నువ్వు గ్రహిస్తున్నావా? అది నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించే. సృష్టికర్త రాత్రి మీడియా వాళ్ళు ఒక విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుడు అనేవాళ్ళు మనుషుల చేత చేయబడకూడదు, మనుషుల చేత డెకరేట్ చేయబడకూడదు, మనుషుల చేత ఏది పొందుకోకూడదు, ఆయనే చెయ్యాలి దేవుడు అనేవాళ్ళు. అంటే ఆయన గారు అన్నాడు, ఇప్పుడు నాకు దొరికిపోయావు నువ్వు అని అన్నాడు. ఎదుటి వ్యక్తి ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వరకు కూడా నీవు వాటినే మనుషుల చేత చేయబడినటువంటి వాటిని దేవుళ్ళని చెప్తున్నావు కనుక ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకు కూడా మనం దొరికిపోతున్నాం. ఏం చేస్తున్నామంట? సాతానుకు కూడా అలాంటివి తంత్రములు కల్పించుకోవటం వల్ల, తంత్రములు మనం కల్పించుకొని ఆ ప్రకారంగా చేయటం వల్ల, ఎదుటి వారి చేతితో కూడా చేపించటం వలన ఏమవుతాం తెలుసా? సాతానుడికి దొరికిపోతాం. దొరికిపోయాక ఫుట్బాల్ దొరికిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి? చేతితో కాదు, కాళ్ళతోనే ఒక కిక్కు అయితే బాగా కొట్టేస్తారు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక సాతానుడు మనల్ని కూడా చేతితో కాదు టచ్ చేసేది, కాలుతోనే తంతాడంట. వాడు ఎలా తంతాడో, ఏం చేస్తాడో, ఎలాగా నేను హింసిస్తాడో, ఎలా బాధిస్తాడో వాడి చేతికి దొరికాక అది మనకు తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకొని పగటివారి వలె మనం ఉండాలంట. పగటివారి వలె మనం ఉంటే ఆ దుష్టుడు మన మీద పని చేయటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఆఖరికి ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి
చాలండి. ఇక్కడ మనం గమనించాలి, ఏమంటున్నాడో తెలుసా? 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక. చూసారంటండి, ఇక్కడ ఏ పగలో తెలుసా? దేవుని దగ్గరకు ఎత్తబడే పగలు. ఏంటంట? దేవుని యొద్దకు ఎత్తబడే పగలు. కనుక రాత్రి చాలా గడిచిపోయింది కనుక పగలు సమీపిస్తుంది, దేవుని రాకడ సమీపిస్తుంది, దేవుని యొద్దకు ఎత్తబడే అవకాశం దగ్గర పడుతుంది. కనుక మరి మనం ఎలా ఉంటున్నాం? ఈ సమయం దగ్గర పడ్డప్పుడు మనం ఎలాగుండాలో తెలుసా? ఎలాగుండాలి? చదవండి. ఉన్నది గనుక విసర్జించి. చూసారంటండి, తేజో సంబంధమైన తేజస్సులుగా కనబడాలి. తేజస్సులుగా కనబడి యుద్ధోపకరణాలు ధరించుకొని ఆయన రాజ్యములో ఉండేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి ఒక్క మాట చదువుకుందాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడములో నీతి ఆయుధములుగా కలిగి సుకీర్తి పరిచారికులమయ్యుండి. చూసారంటండి, ఎలాగుండాలంట? అన్ని విషయాల్లో దేవుని ద్వారా ఆ మెప్పు పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదట పసిపిల్లల వారి వల్లే ఉన్నప్పుడు సర్వాంగ కవచం ఉంటుంది. రెండవది పగటి వారి వలె ఉన్నప్పుడు సర్వాంగ కవచం ఉంటుంది. మూడవది కూడా పగటి వారు, రాత్రి గడిచిపోయింది, పగలు ఎత్తబడే అవకాశం దగ్గరకు వచ్చేసింది. మూడవది, మరి ఆ అవకాశం దగ్గరకు వచ్చినప్పుడు మరి మనం ఎలాగుంటున్నాం? మనము మహిమపరచబడేటువంటి వారిగా, ఘనపరచబడేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా దేవుని నీతిని నెరవేర్చేటువంటి వారిగా, దేవుని నీతిని జరిగించేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ సర్వాంగ కవచం కనుక ఎవరికైతే ఉండదో వారి మీద పనిచేసిద్దంట. ఎవరు? సాతాను. వాడే వివిధ తంత్రాలుగా పనిచేస్తాడు, వివిధ పనులుగా, వివిధ ఆలోచనలుగా, వివిధ మనుషులను ఏర్పాటు చేసుకొని లేనిపోయిన విధంగా మాట్లాడుతుంటాడు. కనుక జ్ఞాపకం చేసుకొని మనం అందరికి కూడా దైవ చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టు నెరవేరుద్దాం. మనం అందరికి కూడా నీతిమంతులుగా చేయబడదుముగాక. అందరం కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం.